ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఏఐ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చూస్తున్నాం మనం, ట్రెండ్ నడుస్తుంది. చాలా చోట్ల కూడా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు. కొంతమంది భయపడిపోతున్నారు ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు. మరి రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే టీసీఎస్, గూగుల్ మైక్రోసాఫ్ట్ తర్వాత టీసీఎస్ సంస్థ పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ని ప్రకటిస్తుందంట. దీని ఇంపాక్ట్ అంతా కూడా ఏఐ వల్లే అంటారా? ఒకసారి వివరంగా. ఎస్ మ్యామ్, ఇవాళ మార్నింగ్ మేము న్యూస్ చూసుకున్నట్టయితే 12,200 పీపుల్ వరకు కూడా రీషఫ్లింగ్ చేస్తున్నాము అని చెప్పి టీసీఎస్ వాళ్ళు బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇదంతా మేజర్గా ఎందుకు అని అంటే రిక్వైర్మెంట్ ప్రతి ఇండస్ట్రీలో చూడండి. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లో చూసినా కూడా ఏఐ చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది. హ్యూమన్స్ చేసే టాస్క్ని ఫాస్ట్గా అక్యురసీగా చేయగలుగుతారు. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఇవాళ న్యూస్ వచ్చింది, లాట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే 2 రకాలు 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి, వాళ్ళు టెక్నాలజీని సూపర్ ఫాస్ట్గా టెక్నాలజీని ఇన్వెస్ట్ చేసి మనుషులను రీప్లేస్ చేస్తున్నారు. అంటే టూ మెనీ జాబ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ అనుకోండి, చాట్ బాట్స్ని రీప్లేస్ చేసి సపోర్ట్ సిస్టమ్ని రీప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి కొన్ని టూల్స్ వచ్చాయి. టూల్స్ ఏంటి అంటే టెలికాలింగ్ కూడా మనం రీప్లేస్ చేయడానికి టూల్స్ వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా లే ఆఫ్ చేయకుండా ఏంటి అంటే ఫ్యూచర్లో కొంచెం లే ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ మేజర్ థింగ్ తీసుకుంటే ఏంటి అంటే స్కిల్ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే వాళ్ళకున్న స్కిల్, వాళ్ళకి కావాల్సిన స్కిల్. ఇప్పుడు కంపెనీస్లో ఏ వచ్చింది అంటే టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న రిసోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడడం రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే రీప్లేస్ చేస్తున్నారు. ఇది కూడా మేజర్గా ఏంటి అంటే మనకి కీ రోల్స్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే లీడింగ్ టాప్ రోల్స్లో ఉన్న వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఏమైనా చూడొచ్చా అని చెప్పి చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనికి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మేము ఎప్పటికప్పుడు వాళ్ళు అప్స్కిల్ చేసుకోవడం ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 1 వీక్లో కూడా మేజర్ అప్డేట్స్ వచ్చాయి. చాట్ జీపీటీలో చాట్ జీపీటీ వాళ్ళ ఏజెంట్స్ ఇచ్చారు. ఏజెంట్స్లో ఏం చేస్తుందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్ బుక్ చేయాలి అని అంటే దానికి ఒక లైన్ ఇచ్చేస్తే అదే ఓపెన్ చేసుకొని అదే బుక్ చేసి అదే అన్ని చేసేస్తుంది. సో ఇంత ఫాస్ట్గా అక్యురేట్గా చేసినప్పుడు ఏంటి అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటి అంటే ఉన్న వాళ్ళు ఏవైతే రిప్లేసబుల్ రోల్స్ ఉంటాయి, కొన్ని రిప్లేస్ లేని రోల్స్ కూడా ఉంటాయి. దానికి ఏవైతే ఉన్నా దానికి తగినట్టు అప్స్కిల్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇవాళ వచ్చిన దాంట్లో ఏంటి అంటే న్యూస్లో మీరు చూసుకున్నట్టయితే ఇంకొక 6-7 మంత్స్లో అయితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రీప్లేస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిస్క్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కోడింగ్ రిలేటెడ్ వర్క్ని చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. చాలా టూల్స్ మార్కెట్లో వచ్చాయి. మార్కెట్లో రెడీమేడ్ టూల్స్ వచ్చాయి. ఎన్నో ల్యాక్స్ పెట్టి, ఎన్నో క్రోర్స్ పెట్టి చేసిన టూల్స్ అన్ని కూడా మనం ఒక ఆలోచన ఇచ్చి మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా రెప్లికేట్ చేసి ఇచ్చేస్తున్నాం. సో ఇంత అప్డేట్గా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ ఏ టూల్స్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళ ప్రొడక్టివిటీని ఇంకెక్కువ పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చు అనే విషయాల్లో అప్లికేషన్ ఓరియంటెడ్ నేర్చుకుంటే మాత్రం చాలా బెటర్గా వాళ్ళు విత్స్టాండ్ అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సార్, కమింగ్ టు ఐటీ సెక్టర్ లో చూసుకుంటే మామూలుగా ఐటీ సెక్టర్ అనేటప్పటికీ చాలా లగ్జరీ లైఫ్ ఉంటుంది, వాళ్ళది బాగుంటుంది, హ్యాపీ లైఫ్ అంటారు. శాలరీ పరంగా చూసుకుని కూడా ఇట్స్ వెరీ గుడ్ అంటారు. కానీ ఇప్పుడు చూస్తే ఐటీ అంటేనే చాలా భయపడిపోతున్నారు, తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ మా ఉద్యోగాలు పోతాయి, ఆల్రెడీ పోతున్నాయి అనుకోండి. అంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు తీసేస్తున్నారు చాలా మందిని. మరి నెక్స్ట్ వాళ్ళు మీరు అన్నట్టుగా అప్డేట్ చేసుకోవాలని అంటున్నారు. అక్కడ ఉంటూ కూడా అప్డేట్ చేసుకోవాలంటే ఏ స్కిల్స్ ని ఎలా అంటారు? మేడం, అక్కడ ఉండి కూడా వాళ్ళు ప్యారల్గా నేర్చుకోవచ్చు. ఎవ్రీడే వాళ్ళకి నేనేం రికమెండ్ చేస్తాను అంటే ఇర్రెస్పెక్టివ్ ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కాదు, మీకు మ్యూజిక్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కూడా ప్రతి దాంట్లో ఏఐ అనేది వచ్చేసింది. సింపుల్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఏంటి అంటే మనము మెషిన్ని ట్రైనింగ్ ఇచ్చేసి మనం ఇది చెయ్యి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేసి రిపిటేషన్లో మోడ్లో పెట్టి చేయమని అంటే దాన్ని ఇంకా డేటా ఇంప్రూవైజ్ చేసుకొని ఆటోమేటిక్గా నేర్చుకుంటూ కూడా అది టాస్క్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అది సింపుల్గా ఏఐ. సో ఇందులో చూసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఏ ఎప్పటి నుంచో వాడుతున్నాం. యాక్చువల్లీ అందరికీ తెలియదు, గూగుల్ సెర్చ్లో ఎప్పటి నుంచో ఏ వాడుతున్నాము, ఇండస్ట్రీ ఆటోమేషన్లో ఏ వాడుతున్నాము, ప్రతి దానిలో ఏ వాడుతున్నాము. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైపోయిందంటే యూజేజ్ ఎక్కువ పెరిగిపోయింది, అవేర్నెస్ ఎక్కువ వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి, యూఎస్ అనుకోండి, అన్ని గవర్నమెంట్స్ కూడా ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా మీరు చూడండి, మన లోకల్ గవర్నమెంటే తీసుకోండి, ఏదైనా ఒకటి ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలి అంటే కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. మనం ఇప్పటివరకు టెక్నాలజీ అప్డేటెడ్ ఉన్నా కూడా నార్మల్గా ఏదైతే మ్యాండేటరీ అవసరం ఉందో అవే ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నాం. కానీ మీరు చూసినారైతే లాస్ట్ ఇయరే ఏఐని మ్యాండేటరీ చేసి ఇయర్ నుంచి ఏఐని క్లాస్ ప్రైమరీ లెవెల్ నుంచి కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ చేస్తుంది. అంటే అంత ఫాస్ట్గా మారిపోతుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక డైలీ ఒక 1 hour 2 hours వాళ్ళ టైంలోనే ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయి మార్కెట్లో. ఇప్పటివరకు ఏఐతోని చేసిన టూల్స్ ఒక 40,000 టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ని కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కొన్ని ఆటోమేట్ చేసుకున్నారు అనుకోండి, ఈజీ అయిపోతాయి. ఈవెన్ జీమెయిల్ కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు, వాళ్ళకి వచ్చే మెయిల్స్ ఆటోమేట్ చేసుకోవచ్చు. వాళ్ళ వర్క్ ఫంక్షనాలిటీ ఏముంది అండ్ నెక్స్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో
దీనికి ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏమైతే ఉందంటే మ్యామ్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఏఐ కోర్సులు అన్ని కూడా ఆన్లైన్లో ఫ్రీగా ఇస్తున్నారు. ఆన్లైన్లో వాళ్ళే నేర్పిస్తున్నారు. అండ్ యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. చాలా మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ప్రయోగాలు చేస్తూ ఆల్ దీస్ థింగ్స్ అన్ని పెడుతున్నారు. ఇలా 2 థింగ్స్ ఉన్నాయి మ్యామ్. జెన్ ఏఐ టూల్స్ అని ఉంటాయి, ఏజెంటిక్ ఏఐ అని ఉంటుంది. జెన్ ఏఐ టూల్స్ అని అంటే ఏంటి అంటే జనరేటివ్ ఏఐ టూల్స్, అంటే ఆటోమేటిక్గా దాన్ని జనరేట్ చేసేదాన్ని జనరేటివ్ ఏఐ టూల్స్ అంటాం. చాట్ జీపీటీ అనుకోండి, క్లింగ్ అనుకోండి, ఇలా మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఒక వీడియో తయారు చేస్తుంది, ప్రాంప్ట్ ఇచ్చేస్తే మన కోడ్ రాసిచ్చేస్తుంది. ఇవన్నీ కూడా జెన్ ఏఐ టూల్స్. ఏజెంటిక్ ఏఐ అంటే NI10 అని కొత్త సాఫ్ట్వేర్స్ టెక్నాలజీస్ వచ్చాయి. NI10 ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ రికమెండ్ చేస్తాను. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 షార్ట్ వీడియోస్ వేయాలనుకోండి, చాట్ జీపీటీని రీసెర్చ్ చేయమని అంటాము. దాని తర్వాత యూట్యూబ్లో ఇంకొక టూల్కి కనెక్ట్ చేసి వీడియోలు తయారు చేయమంటాం, ఇంకో టూల్తో పబ్లిష్ చేయమంటాం. ఆటోమేటిక్గా ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఆన్ అని చెప్పి పెట్టేస్తే ఆటోమేటిక్ ఈ వర్క్ ఫ్లో ఆటోమేటిక్గా పర్ఫామ్ అయిపోతూ ఉంటుంది. వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మనం ఒక 10-15 పీపుల్ చేసే పని అంతా కూడా ఆటోమేట్ చేసేయచ్చు. ఇది ఏజెంటిక్ ఏఐ. ఒక ఏజెంట్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ ఏజెంటిక్ ఏఐ ఫ్యూచర్ ఉండబోతుంది. ఏజెంటిక్ ఏఐ అండ్ జెన్ ఏఐ టూల్స్ ఇప్పటివరకు మార్కెట్లో ఒక 40,000 టూల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఆ పర్టికులర్ టూల్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నా కూడా వాళ్ళకి మంచి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. గూగుల్ వాళ్ళు నిన్న కూడా ఒకటి కెరియర్ డ్రీమర్ అని ఒకటి లాంచ్ చేశారు. కెరియర్ డ్రీమర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటి అంటే మనం దాంట్లోకి వెళ్ళి మనం ఏమైతే స్కిల్స్ ఉన్నాయో క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేస్తే గూగుల్ ఏం చేస్తుంది అంటే గూగుల్ దగ్గర డేటా మొత్తం ఉంటుంది. ముందు జాబ్స్ ఎట్లా ఉండి ఏంటి, మనకి రైట్ కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఒక సాఫ్ట్వేర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి టూల్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఒకటి ఏం చెప్తా అంటే మ్యామ్, ఫ్యూచర్ చాలా విగరస్ గా మారిపోతుంది. ముందు ఏంటి అంటే 5 years తర్వాత ఫ్యూచర్ ఇది ఉంటుండే అని చెప్పి మనం గెస్ చేస్తుండే. ఆ 5 years కాస్త ఇప్పుడు 5 months వచ్చేసింది. 5 months 5 days లో అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ఫాస్ట్ గా అడ్డమవుతుంది. వీళ్ళు ఫోర్కాస్టింగ్ అంటే విజన్, మనకి ఏంటంటే ఇప్పుడు కంపెనీ ఉంది, కంపెనీ TCS ఉంది, ఏ ప్రాజెక్ట్ చేస్తుంది, ఫ్యూచర్ ఏం చేయబోతుంది ముందే కనుక్కొని దానికి తగినట్టు వీళ్ళు అప్స్కిల్ అయితే వాళ్ళ జాబ్స్ అయితే కొంచెం సేఫ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా మంది ఏంటి అంటే ఆ లగ్జరీస్ ఒక లూప్ లో ఉండిపోతారు. ఐటీ ఎంప్లాయీస్ లో ఎవరైనా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉన్న వర్క్ తోనే వాళ్ళకి హెక్టిక్ గా ఉంటారు. ఆ హెక్టిక్ లో వాళ్ళు కనుక కొంచెం ఏని యూజ్ చేస్తే వాళ్ళ ఉన్న వర్క్ స్ట్రెస్ ని కానీ ఏదైనా కూడా చాలా మటుకు తగ్గించుకొని రిమైనింగ్ టైం ని వాళ్ళ అప్స్కిలింగ్ పైన ఫోకస్ చేస్తే బెటర్ ఆప్షన్ అని. గతంలో మనం ఒక 6-7 months బ్యాక్ అనుకో ఒక న్యూస్ అయితే వచ్చింది సార్, 6 hours ఆఫీస్ వర్క్ చేయాలి ఐటీ ఎంప్లాయీస్, మిగిలిన 2 hours కూడా అప్డేట్ అవ్వాలి వస్తున్నటువంటి టెక్నాలజీ అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు చెప్పేది అలానే ఉంది, అంటే వస్తున్న టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలంటారు. 100%. ఎందుకంటే అది పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరు నేను చెప్పినా మీరు చెప్పినా కాకుండా సెల్ఫ్ ఇండిపెండెంట్ రియలైజేషన్ వచ్చిందని అంటే వాళ్ళు అప్ఫ్రంట్ గా ఉండిపోతారు. కొంతమంది ఏంటంటే సటిల్ గా ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఓకే నాకు ఒక 5 lakhs ప్యాకేజ్ ఉంది, 6 lakhs ప్యాకేజ్ ఉంది, నన్ను ఎవరు ఏం చేస్తారు, ఫస్ట్ తీసేస్తే కింద వాళ్ళని తీసేయాలి కదా అని అనుకుంటారు. కానీ స్మార్ట్ గా కంపెనీస్ ఏం చేస్తాయంటే అప్పుడప్పుడు పైన ఉన్న వాళ్ళని తొందరగా తీసేస్తారు. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళతో ఇంకొక 10 మంది ఎక్స్ట్రా మంది జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ యూత్ ఎవరైతే ఉంటారో కొంచెం సూపర్ యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది డిసిషన్ మేకింగ్ లో అయినా ఏమైనా కూడా యూత్ ఏమైనా ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళని ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడు కాలేజ్ లో కూడా అంతే కదా మ్యామ్. ఏంటి అంటే కాలేజ్ ట్రైనింగ్స్ లో ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ కొంచెం ట్రైన్ ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళకి తొందర ఆపర్చునిటీ వచ్చేస్తాయి. అందుకే కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్ చేయండి అవి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు లేదు వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి అండ్ ఇప్పుడు కంపెనీస్ లో కూడా బెంచ్ మీద పెట్టడం అవన్నీ ముందు ఉంటుండే, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇవాళ మీరు న్యూస్ లో చూసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు బెంచ్ మీద పెట్టేది అది కూడా తక్కువ చేస్తున్నారు. ముందు ఏంటి అంటే బ్యాకప్ కింద ఎవరో ఒక రిసోర్స్ కావాలి, మనం ట్రైన్ చేసి పెట్టుకోవాలి అని ట్రైన్ చేసి పెట్టుకుంటుండే. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే పీపుల్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఆటోమేటిక్ గా ఏం కాదు, ఎందుకంటే ఒకటే మనిషి ఒక 5-6 పనులు చేసేస్తున్నాడు. ఏఐతో యూజ్ చేస్తున్నాడు కాబట్టి అన్ని టూల్స్ వాడుతున్నాడు, టెక్నాలజీస్ వాడుతున్నాడు. వాళ్ళు ఇంటర్నల్ గా కూడా చాట్ బోర్డ్స్ బిల్డ్ చేసుకున్నారు, ఇంటర్నల్ కూడా సాఫ్ట్వేర్స్ తయారు చేసుకున్నారు. వాళ్ళే ఆల్రెడీ ఉన్న ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లు అన్ని యూజ్ చేసుకొని కస్టమ్ సాఫ్ట్వేర్ చేసుకున్నారు. ఇప్పుడు మన చాట్ జీపీటీలో కూడా మనం కస్టమ్ జీపీటీ చేసుకోవచ్చు. ఇప్పుడు నా పేరు నిఖిల్ జీపీటీ అని చాట్ జీపీటీలో కూడా క్రియేట్ చేసుకొని నేను ఆ మోడల్ని ట్రైన్ చేసుకోవచ్చు. నేను ఆ మోడల్ని ఏ క్వశ్చన్స్ తో ట్రైన్ చేస్తానో నాకు ఏమేమి ఆన్సర్స్ కావాలన్నప్పుడు అది వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటి అంటే మేము సింపుల్, ఎవ్రీవన్ ఈజ్ ఇంటూ బిజినెస్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా బిజినెస్ చేస్తుంది, ఎవరైనా బిజినెస్ చేస్తుంది. వాళ్ళు ఒకటే ఏం ఆలోచిస్తారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తారు. నేను 10 రూపాయలు పెడుతున్నాను, నాకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత సేవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వాళ్ళు టెక్నాలజీని పెట్టినప్పుడు ఏంటి అంటే తక్కువ దాంట్లో ఎక్కువ అవుతున్నప్పుడు ఈజీగా రికమెండ్ చేస్తారు. సో ఇప్పుడు జనరల్ గా మీరు చూసుకున్నట్టయితే జాబ్స్ లో కూడా వాళ్ళు ఆన్ సైట్ వెళ్తారు, యుఎస్ లో ఉండి జాబ్ చేస్తారు అది అని అంటారు. యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటి అంటే అక్రాస్ ద వరల్డ్ యుఎస్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే వాళ్ళు కూడా టెక్నాలజీ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఏదేమైనా సార్ ఏ అనేది ఉద్యోగాలను భర్తీ చేసేస్తుందని అనుకోవచ్చు అండి. 100% మ్యామ్. అంటే ఎవరైతే అప్స్కిల్ గారో వాళ్ళ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఇంకొక సైడ్ ఏంటి అంటే ఏ యూజ్ చేసి చాలా మంది కొత్త ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఏ నేర్పిస్తూ ఉంటాను.
నేను నేర్పించడంలో కొన్ని టూల్స్ అవి నేర్పిస్తూ ఉంటాను. నేర్పించినప్పుడు ఒక హౌస్ వైఫ్ 7 years తర్వాత కెరియర్ స్టార్ట్ చేసింది. 7 years తర్వాత కెరియర్ స్టార్ట్ చేసి 1 weekలో 45,000 సంపాదించింది. జస్ట్ సాంగ్స్ మేకింగ్ చేస్తూ. suno.com అని ఒక టూల్ ఉంటుంది, సాంగ్స్ తయారు చేయొచ్చు. సో సాంగ్స్ చేస్తూ, ఇంకొకళ్ళు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న టూల్తోని ప్రాంప్టింగ్ ఇచ్చేస్తూ వీడియోస్ తయారు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మార్కెట్లో స్పేస్ ఉంది. ఏంటి అంటే ఏ ఒక దిక్కు జాబ్స్ తీసేస్తున్నాడు, ఇంకో దిక్కు ఇంకో సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ సింపుల్ మ్యామ్, ఏంటి అని అంటే ఏ వచ్చినప్పుడు పనులు ఒక 10 days లో అయ్యేది 1 day లో అయిపోతాయి. సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అంటే ఫాస్ట్ కావాలి. ఈవెన్ ఇప్పుడు చూడండి, మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చూస్తుంటాం. ఏదైనా అయిపోయింది నచ్చలేదు, ఫాస్ట్ గా డిసిషన్ తీసుకుంటాం ఫాస్ట్ గా. ఇప్పుడు జెప్టో అయిపోయింది, అమెజాన్ తీసుకోండి. అమెజాన్ కొంచెం 1 day వస్తుంది, ఇప్పుడు 10 minutes జెప్టో డెలివరీకి వచ్చేసింది, ఫాస్ట్ గా వచ్చేసింది. ఏదైనా స్పీడప్ చేస్తున్నా కూడా వాళ్ళ బిజినెస్ ఉందా అంటే బిజినెస్ ఉంది, ఇంకెక్కువ ఫాస్ట్ గా ఎకనామిక్ గ్రో అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రైట్ వేగా ముందే రియలైజ్ అయిపోయి వాళ్ళు రైట్ వేగా తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.